ఒరే చిట్టి మనుషులు, నేనే వాటర్ని నదుల దగ్గర ఓ మై గాడ్ గంగమ్మ తల్లి గోదావరి తల్లి అని పొర్లు దండాలు పెట్టే మీ దొంగ భక్తి రోజు మీ ఇంట్లో బాత్రూమ్ ట్యాప్ దగ్గర ఏమైపోతుందిరా? పొద్దున్నే సింక్ దగ్గర ట్యాప్ ఆన్ చేసి ఎందుకురా అలా గాలికి వదిలేస్తారు? మీ పాచి పట్టిన పళ్ళు తోముకోవడానికి వాడే నీళ్లు దూడపిల్లంతైతే దర్జాగా వేస్ట్ చేసే నీళ్లు దున్నపోతంతున్నాయి. మీ వంటగదిలో ఆర్ఓ ఫిల్టర్లను చూస్తే నా కడుపు మండిపోతుంది. బయట ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఎగబడే మీరు ఒక్క గ్లాసు నీళ్ల కోసం 3 గ్లాసుల నీళ్లను వేస్ట్ చేస్తున్నారేంట్రా బత్తాయిలు? పండగొస్తే చాలు అమ్మా గంగమ్మ తల్లి అని పసుపు కుంకుమలేసి భక్తిగా దండాలు పెట్టారు. వెంటనే పూనకం దిగిపోయినట్టు తినేసిన ప్లాస్టిక్ కవర్లు మున్సిపాలిటీ చెత్తంతా నా మొహాన కొడతారు. మొన్న సిటీలో నా నీళ్ల మీద తెల్లటి నొరగ చూసి వావ్ కాశ్మీర్ మంచు పడుతోంది, వెనీలా ఐస్ క్రీమ్ తేలుతోందని పొళ్ళికిలిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. అది మంచు కాదు, కెమికల్స్ కి కక్కుతున్న నొరగ. నా విలువ తెలియాలంటే అనంతపురం లాంటి రాయలసీమ పల్లెల్లోకి వెళ్లి చూడండి. ప్రకాశం జిల్లాలో పల్నాడు ప్రాంతాల్లో ఒక్క బిందె నీళ్ల కోసం మండుటెండలో కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లే వాళ్ళు ఉన్నారు. నా పల్లెటూర్ల దాకెందుకు, కోట్లు పెట్టి ఫ్లాట్లు కొన్న మన హైటెక్ సిటీ హైదరాబాద్ సంగతే చూడండి. సమ్మర్ రాగానే బోర్లు ఎండిపోయి వాటర్ ట్యాంకర్ల వెనక బిందెలు పట్టుకుని పరిగెడుతున్నారు. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాడేశారంటే మీ పిల్లల పెళ్లిల్లో కట్నానికి బంగారం బదులు మా అబ్బాయికి 2 ట్యాంకర్ల నీళ్లు, ఆడపడుచు కట్నం కింద 2 వాటర్ క్యాన్లు ఇస్తేనే తాళి కడతాడు అంటారు. సరే ఉంటా, పక్కింటో ట్యాప్ వదిలేశాడు, వాడి సంగతి చూసొస్తా. ఈ లోపు వీడియోని లైక్ కొట్టి షేర్ చేసి కంటెంట్ లో దమ్ముందనిపిస్తేనే మన ఏఐ టాక్స్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.